पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रितपरं देवी कटाक्षान्वितं श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 284, 285 శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం అనమాట. ముందుగా 284 శ్లోకాన్ని చూసేద్దాం. తత్వమస్యాదివాక్యోత్థ బ్రహ్మాత్మైకత్వబోధతః బ్రహ్మణ్యాత్మత్వదాఢ్యాయ స్వాధ్యాసాపనయం కురు. ఇప్పుడు దీని తాత్పర్యాన్ని చూద్దాం మనం. తత్వమస్యాది అంటే తత్వమసి మొదలగు వాక్యము వలన ఉత్థ కలిగిన బ్రహ్మాత్మైకత్వ బోధతః బ్రహ్మము యొక్క జీవాత్మ యొక్క ఏకత్వ జ్ఞానం వల్ల అలా ఏర్పడ్డ బలం వల్ల బ్రహ్మయందు ఆత్మత్వాదార్ధ్యాయ ఆత్మబుద్ధి దృఢముగా, దార్ఢ్యము అంటే ఇక్కడ దృఢముగా కలుగుట అనగా దేహమే ఆత్మయను జ్ఞానము ఎంత దృఢంగా ఉందో అంత దృఢంగా బ్రహ్మత్వ జ్ఞానం కలుగుట అని అర్థం అన్నమాట. స్వాధ్యాసాపనం కురు అన్నారు. అనాత్మ భ్రాంతి ఉన్నంత కాలము మహావాక్యం వల్లే జ్ఞానం కలగదు, కావున నీ యొక్క అధ్యాసను తొలగించుకో అంటూ చెప్తున్నారనమాట. ఇక్కడ తత్వమసి ఆది వాక్య ఉక్తి అన్నారు. తత్వమసి మొదలైన మహావాక్యాలు బోధించిన బ్రహ్మ ఆత్మ ఏకత్వ బోధతః అంటే బ్రహ్మకు ఆత్మ అభేదమని గ్రహించడం ద్వారా బ్రహ్మణి ఆత్మ దార్ఢ్యాయ అంటే బ్రహ్మే నా స్వరూపమని నిశ్చయంగా దృఢపరచుటకు స్వ అధ్యాస అపనయం కురు అధ్యాసాన్ని తొలగించుకో, నీ అధ్యాసాన్ని తొలగించుకో అంటూ చెప్తున్నారు ఇక్కడ. అంటే ఏంటి? తత్వమసి మొదలైన మహాకావ్యాలు బోధించే బ్రహ్మమే నా స్వరూపం అనే నిశ్చయాన్ని దృఢపరుచుకోవడానికి అధ్యాసాన్ని తొలగించు అంటూ చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ శంకరాచార్యుల వారు ఏం చెప్తున్నారంటే, ఉపనిషత్తులు కేవలం పుణ్యాన్ని సంపాదించడానికి చదివే గ్రంథాలు కావు, అవి సత్యాన్ని బోధిస్తాయి. జీవుడు బ్రహ్మే. సాధారణంగా మనం ఇలా అనుకుంటాం, నేను ఇక్కడున్నాను, దేవుడు ఎక్కడో ఉన్నాడు, మోక్షం ఎప్పుడో వస్తుంది. ఇది ద్వైత దృష్టి. కానీ ఉపనిషత్తులు వచ్చి చెప్తున్నాయి, నీ వెదుగుతున్న బ్రహ్మ నువ్వే. అందుకే శంకరాచార్యుల వారు తత్వమస్యాదితి వాక్య అంటూ చెప్పారు. ఎందుకంటే ఆ మహావాక్యమే అజ్ఞానాన్ని ఛేదించే ఖడ్గం అవుతోంది ఇక్కడ మనకి. యజ్ జ్ఞాత్వా నా పునర్మోహం ఏవం యాస్యతి పాండవ ఏన భూతాన్యశేషాన్ని ద్రక్ష్యస్యాత్మ అన్యతో మయి అంటారు. ఆ జ్ఞానాన్ని పొందిన తర్వాత నువ్వు మళ్ళీ మోహంలో పడవు, సమస్త భూతాలను నీలోనే నాలోనే చూస్తావు అంటూ చెప్పడం జరుగుతుంది. ఇది సర్వాత్మభావం. ఇదే తత్వమసి యొక్క ఫలం. అలాగే మళ్ళీ భగవద్గీతలోనే మనకి కృష్ణ పరమాత్మ 6వ అధ్యాయంలో చెప్తారు, సర్వభూతస్థమాత్మనం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అంటారు. యోగి సమస్త భూతాల్లో ఆత్మను, ఆత్మలో సమస్త భూతాలను చూస్తాడు. ఇది బ్రహ్మాత్మైక జ్ఞానం అంటారు. ఇక్కడ శంకరాచార్యులు స్వయంగా తత్వమసిని సూచిస్తున్నందుకు మహావాక్యాలనే మనం చూద్దాం.
ఇందాక మొదటగా మనం చెప్పుకున్నట్టు సమస్త జగత్తుకి ఆధారమైన సత్యమే నీ ఆత్మ శ్వేతకేతు నువ్వు చూడు అంటూ తత్వమసి అంటూ చెప్తారు మనకి చాందోగ్యంలో. బృహదారణ్యకంలో మనకి అహం బ్రహ్మాస్మి అంటూ నువ్వు నేనే ఆ బ్రహ్మను అని అనుకో అంటారు. ఇక మాండూక్యం అయితే అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మయే బ్రహ్మ అంటారు. ఐతరేయ ఉపనిషత్తు మనకి ప్రజ్ఞానం బ్రహ్మ అంటుంది, చైతన్యమే బ్రహ్మ అంటుంది. ఈ 4 మహావాక్యాల సారం ఒకటే మనకి జీవ బ్రహ్మ ఐక్యం అన్నమాట. అష్టావక్ర గీతలో మనం నత్వం దేహో నతే దేహో భోక్తా కర్త నా వా భవాన్ చిద్రూపోసి సదా సాక్షి నిరపేక్ష సుఖం చరా. నీవు శరీరం కాదు, నీవు కర్తవు కాదు, భోక్తవు కావు, నీవు సిద్ధమైన చైతన్య స్వరూపుడివి, సాక్షివి అంటుంది. ఇది తత్వమసికి అనుభవ రూపమైన వ్యాఖ్యానం అన్నమాట. ఇక మనం ఎప్పుడు చెప్పుకుంటున్నట్టుగా ఉదాహరణలు తీసుకోవాలంటే కుండలోని ఆకాశం, ఇంట్లోని ఆకాశం, ఒక దేవాలయంలోని ఆకాశం వేరువేరుగా మనకు కనిపించిన కుండ పగిలితే కుండాకాశం ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి కాదు. అది ఎప్పటినుంచో అది మహాకాశమే. అలాగే జీవుడు, దేవుడు, జగత్తు వేరువేరుగా కనిపిస్తున్న ఉపాధి అనే కుండ పగిలినప్పుడు జీవుడు బ్రహ్మే అని తెలుస్తుంది మనకి. శంకరాచార్యుల వారు ఇక్కడ మీరు మహావాక్యాన్ని వినేయండి చాలు అనట్లేదు, దార్జ్యాయ అన్నారు. అంటే దృఢ నిశ్చయం రావాలి అన్నారు. వినడం శ్రవణం అయితే, సంశయ నివృత్తి మరణం అవుతే, సత్యంలో నిలబడడం నిధిధ్యాసనం అన్నమాట మనకి. అప్పుడు నేను శరీరం అనే పాత వాసన క్రమంగా కరిగిపోతుంది, నేను బ్రహ్మణే అనే నిశ్చయం దృఢత్వం అవుతుంది. ప్రతిరోజు మహావాక్యాన్ని మనం మననం చేసుకోవాలన్నమాట. మహావాక్యాలు జీవబ్రహ్మ ఏకత్వాన్ని సూచిస్తున్నాయి మనకి. ఈ బోధను శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా దృఢపరచాలి. నేను బ్రహ్మణే అని నిశ్చయంగా బలపడిన కొద్దీ అధ్యాసం నశిస్తుంది అంటూ చెప్పడం జరుగుతుందన్నమాట. చక్కటి శ్లోకాన్ని మనం విన్నాం. ఇప్పుడు మరో శ్లోకాన్ని కూడాను మనం వినేద్దాం. అహం భావస్య దేహేస్మిన్ నిశ్శేష విలయావధి సావధానేన యుక్తాత్మా స్వాధ్యాసాపనయం కురు. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం. అస్మిన్ దేహే, ఈ స్థూల దేహ విషయమున, అహంభావస్య, అహంకారం యొక్క నిశ్శేష విలయావధి, పూర్తిగా నిలయము కలుగునంత వరకు, సావధానైన సావధానత్వంతో యుక్తాత్మ కూడిన అంతఃకరణ కలవాడివై స్వాధ్యాసనము తొలగించుకో అంటూ ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే అహంభావస్య, నేను అనే అహంకార భావం ఉంటుంది కదా మనకి, దాన్ని దేహస్మిన్, ఈ దేహంలో, నిశ్శేష విలయ అవధి, పూర్తిగా అంతరించిపోయే వరకు, సావధానైన అత్యంత జాగ్రత్తతోటి యుక్తాత్మవై అంటే ఏకాగ్ర చిత్తుడివై స్వ అధ్యాస అపనయం కురు అంటూ అధ్యాసాన్ని తొలగించుకుంటూ చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ దేహంలో ఉన్న నేను దేహమే అనే అహంభావం పూర్తిగా అంతరించిపోయేంతవరకు కూడాను అత్యంత జాగ్రత్తతోటి ఏకాగ్ర చిత్తుడవై ఈ భావం అధ్యాస భావాన్ని తొలగించుకో అంటూ చెప్పడం జరుగుతుంది. సాధకుడు మామూలుగా ఏంటంటే శాస్త్రం వింటాడు, మహాకావ్యాలు అర్థం చేసుకోగలుగుతాడు కూడా, అహం బ్రహ్మాస్మి అన్న పదాన్ని కూడాను తెలుసుకుంటాడు. కానీ లోపల చాలా సూక్ష్మంగా ఒక భావం మిగిలి ఉంటుంది. ఏంటది? తెలుసుకుంటున్నది ఈ శరీరం నేనే అన్న భావం. ఇది చాలా లోతైన వాసన అన్నమాట. అందుకే దేహధ్యాసం అంటారు దీన్ని. రాత్రి చీకట్లో తాడు కనిపించి పాము అని అనిపిస్తుంది మనకి. దీపం వెలిగిస్తారు, పాము లేదని తెలుస్తుంది. అయినా మనకి కొద్దిసేపు గుండె దడదళ్లాడుతూ ఉంటుంది. ఎందుకు? పాత భ్రాంతి ప్రభావం ఇంకా మిగిలి ఉంటుందన్నమాట. అలాగే శ్రవణం ద్వారా జ్ఞానం వస్తుంది, కానీ అనాది కాలం నుండి వచ్చిన ఈ దేహాభిమానం వెంటనే పోదనమాట. అందుకే శంకరాచార్యుల వారు నిశ్శేష విలయావధి అన్నారు. అంటే అహంకారం పూర్తిగా కరిగిపోయే వరకు కూడాను సాధన కొనసాగాలి అంటారు. భగవద్గీతలో మనకి 2వ అధ్యాయంలో విహాయ కామాణ్యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః స శాంతిమగచ్చతి అంటారు. సర్వకామాలను విడిచిపెట్టి మమకారం లేకుండా అహంకారం లేకుండా జీవించేవాడే పరమశాంతిని పొందుతాడు అంటూ ఆయన చెప్పడం జరుగుతుందన్నమాట.
అద్వేష్ట సర్వభూతానాం మైత్రేయ కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి అంటారు ఆయన. అంటే జ్ఞాని నిరహంకారి, అతనికి దేహ కేంద్రితమైన నేను అనే భావం ఉండదు. కాబట్టి మనం కూడా జ్ఞాని మార్గంలో ప్రవేశించాలంటే ఈ దేహానికి సంబంధించిన వాసనలు పూర్తిగా వదులుచుకోవాలి అంటూ ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. అక్కడ 12వ అధ్యాయంలో భగవద్గీతలో మనకి భగవంతుడు జ్ఞాని యొక్క లక్షణాన్ని చెప్తాడు. ఇక్కడ శంకరాచార్యుల వారు మనకి అది నిశ్శేషంగా అవుతేనే జ్ఞాని అవుతాడు. కాబట్టి దేహాభిమానం నిశ్శేషంగా నిర్మూలించగలిగితేనే జ్ఞాని అవుతాడు. కాబట్టి దాన్ని వదిలేంతవరకు నిష్ఠతోటి మనం ప్రాక్టీస్ చేయాలి అంటూ చెప్తున్నారన్నమాట. ఒక భక్తుడు రమణ మహర్షి గారి దగ్గరికి వచ్చి అహంకారాన్ని ఎలా వదిలేయాలండి అంటూ అడిగట. అహంకారాన్ని చంపడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు, అది ఎక్కడి నుండి లేస్తుందో చూడు, మూలాన్ని వెతికితే అది తానే అదృశ్యమైపోతుంది అంటూ చెప్తారు. అందుకే శ్లోకంలో మనకి సావధానేన అన్న పదాన్ని వాడారు శంకరుల వారు. అంటే అప్రమత్తంగా అహంకారాన్ని గమనించాలి మనం అంటూ ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. అలాగే యోగ వాసిష్టంలో కూడా వశిష్ఠ మహర్షి అదే చెప్తారు. అహంకారో మహాశత్రువు అంటారు ఆయన. అహంకారమే మహాశత్రువు. ఇతర శత్రువుల్ని జయించడం సులభం, అహంకారాన్ని గుర్తించడం కష్టం. ఎందుకంటే అది నేను అనే రూపంలో దాగి ఉంటుంది. ఉల్లిపాయను ఒలిచేటప్పుడు ఒక పొర తీస్తే ఇంకో పొర ఉంటుంది, మళ్ళీ తీస్తే ఇంకొకటి వస్తుంది, చివరికి ఉల్లిపాయ మొత్తం పోతుందన్నమాట. నేను శరీరం, నేను మనస్సు, నేను బుద్ధి, నేను కర్త, నేను భోక్త అనే పొరలను ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ పోతే చివరికి శుద్ధ చైతన్యం మాత్రమే మిగులుతుంది. శంకరాచార్యుల వారు ఇక్కడ జ్ఞానం వచ్చిన తర్వాత కూడా జాగ్రత్త అవసరం అంటున్నారు. ఎందుకంటే అహంకారం చాలా సూక్ష్మంగా తిరిగి తలెత్తగలదు. ఎక్కడైనా కొంచెం వదిలేసినా సరే అది మళ్ళీ వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అందుకే ఆయన సావధానేనా అంటూ చాలా జాగ్రత్తగా పదాన్ని వాడారు. జ్ఞానానికి ప్రధాన శత్రువు అజ్ఞానం కాదు, పాత దేహ వాసన. అందుకే దేహాధ్యాసం పూర్తిగా కరిగిపోయే వరకు నిధిధ్యాసనం అవసరం మనకి. మనం ప్రతిరోజు అనేక సార్లు నేను నేను అని అనుకుంటాం. ఆ నేను ఎవరు అన్నది మనం నిరంతరం ఆ నేను అనుకున్నప్పుడల్లా ప్రశ్నించుకుంటూ ఉంటే దానికి మూలం దొరుకుతుంది. అది శరీరమా, మనస్సా, భావమా, వీటన్నిటినీ గమనిస్తున్న సాక్ష్య అంటూ ప్రతి చిన్నదాన్ని మనం విచారం ప్రారంభిస్తే అహంభావం బలహీనమైపోతుంది. చివరికి నిశ్శేష విలయ అంటే సంపూర్ణ లయం అయిపోతుంది. అది దేహాభిమానం అనేది అజ్ఞానపు చివరి కోట. అది పూర్తిగా కూలిపోయే వరకు అప్రమత్తంగా ఆత్మనిష్టలో నిలవాలి. అహంకారం పూర్తిగా కరిగినప్పుడే బ్రహ్మస్వరూపం స్వయంగా ప్రకాశిస్తుందన్నమాట. దీనికోసమే ఆయన ఏకాగ్ర చిత్తంతో అధ్యాసాన్ని తొలగించుకోండి అంటూ చెప్పడం జరిగింది. చక్కటి శ్లోకాల్ని ఈరోజు కూడా మనం విన్నాం. ఆ మహానుభావుడికి మరొకసారి ప్రణామాలు అర్పిస్తూ మనం మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు. ఇది గురువాక్యం, ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది మొదలిది నడుమిది తొది, తెలిసిన వాడేవాడుగా. ఇది మొదలిది నడుమిది తొది, తెలిసిన వాడేవాడుగా. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం.